మనలను నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము చూచుచున్న దేవుడు. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో కొన్ని సందర్భములు ఎంతో భారముగా, ముఖ్యముగా మనము ఎన్నుకొనని సందర్భములలో లేదా మార్గములలో వెళ్ళుచున్నప్పుడు హాగరు వలె ఎటూ దారితోచని సందర్భములో ఎవరైనను నాకు సహాయము చేయుదురా అనియు, నా బాధను ఎవరైనను గుర్తించెదరా అనియు మన మనసులో అనుకునేదము. ఇక్కడ హాగరు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లుగా మనము చూడగలము. ఆమెకు కాదు అను పదమును కాని, నేను చెయ్యను అను పదమును కాని చెప్పుటకు తన జీవితములో అర్హత లేదు. కారణం, ఆమె ఒక బానిస, ఐగుప్తు నుండి తేబడి సారైకి ఇవ్వబడిన ఒక దాసి. తన యజమానురాలుగా నుండిన సారయి ఎంత కష్టపెట్టినప్పటికీ, ఎంత మాటలచే తృణీకరించినప్పటికీ ఆమె నుండి వెళ్ళుటకు హాగరుకు స్వాతంత్రము లేదు. మనము ఆనాటి పరిస్థితిని సరిగ్గా చెప్పలేము కాని అసలు హాగరుకు సారయి కొరకు బిడ్డను కనుట ఇష్టము ఉన్నదా లేదా అని వివరించలేము. కేవలము తన యజమానురాలు చెప్పాను కాబట్టి అబ్రాముతో వెళ్లి సారయి నిమిత్తమై ఆమె కొరకు బిడ్డను కనియున్నది. అయితే ఆమె ఐగుప్తీయురాలైనప్పటికీ అబ్రాము ఆమె జీవితములోనికి వచ్చుటను బట్టి ఆమె తండ్రి అయిన యెహోవా దృష్టిలో దయ పొంది ఉన్నదని చెప్పవచ్చును. కాబట్టియే ఆమె సంతానమును కూడా హెచ్చించదనని తండ్రి అయిన యెహోవా వాగ్దానము చేసి ఉన్నారు. తన కన్నీరు దేవుడు చూచుచున్నాడని హాగరు నమ్మెను. సారయి దేవుని వాగ్దానమును బట్టి కాక హాగరును అబ్రాముకిచ్చి తప్పిదము చేసినప్పటికీ దాని శిక్షను హాగరు కూడా అనుభవించి ఉన్నదనే చెప్పవచ్చును. ప్రియమైన వారలారా, మన జీవితములో కూడా అనేక పర్యాయములు మనలను ఇతరులు తృణీకరించుచున్నప్పుడు, నీవు వెళ్ళుచున్న మార్గము ఎవరునూ అర్థము చేసుకోలేని వారిగా కనపడుచున్నప్పుడు మనకు ఎంతో దుఃఖముగా ఉండును. హాగరుకు ఒక బానిసగా తన జీవితముపై తనకు అంతగా అధికారము లేదని బాగుగా తెలియను. తాను ఊహించని సందర్భములోనికి త్రోయబడి ఉన్నదని చెప్పవచ్చును కూడా. తాను గర్భవతినని తన యజమానురాలిని నీచమైన దానిగా చూచినప్పటికీ తన యజమానురాలు పెట్టు శ్రమకు తట్టుకొనలేక పారిపోయి ఉన్నది. అయితే సమస్తమును చూచుచున్న దేవుడు అన్యాయసుడు కాదు. ఆమెను సంధించి తన యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని యెహోవా దూత ఆమెతో చెప్పెను. బహుశా దేవుడు మాట్లాడే వరకు హాగరు నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి దానిని అని కుమిలిపోయి ఉండవచ్చును. నేడు నీవు కూడా అదే విధముగా ఒంటరిగా, బానిసగా ఒకరి క్రింద ఉండి ఉండవచ్చును. లేదా ఇతరుల వలన నీకు తెలియని ఉచ్చులో నీవు చిక్కుకొని ఉండవచ్చును. లేదా నీ జీవితములో ఇతరుల సహాయము కొరకు ఎదురుచూచుచు ఉండి ఉండవచ్చును. ఆనాడు హాగరు యొక్క నిస్సహాయతను చూచియున్న దేవుడు నేడు నీ యొక్క నిస్సహాయతను, దుఃఖమును చూచుచున్నాడని మరువకము. హాగరు తాను తండ్రిని కలిసిన స్థలమునకు బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టెను, అనగా చూచుచున్న దేవుడు. ఆ సమయములో తాను చీకటిలో నడుచుచున్నప్పటికీ తాను ఒంటరిగా లేనని గుర్తించి ఉన్నది. నేడు నీవు వెళ్ళుచున్న మార్గములలో ఒంటరివి కావని గుర్తుంచుకొనుము. నీవు పోరాడుచున్న ప్రతి పోరాటమును దేవుడు చూచుచున్నాడు. ప్రభువు నిన్ను మర్చిపోలేదు. దాసి అయిన హాగరుకు ఏ విధముగా నమ్మకస్తునిగా ఉండి ఉన్నారో నీకును అంతకంటే ఎక్కువగా నమ్మకస్తునిగా ఉండి నీ నిరీక్షణను నూతనపరచి నీ యొక్క స్థితిని బాగు చేయుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథమునందు ఇక మేము అందరిచే విడువబడి దేవునిచే సైతం మరువబడి ఉన్నాము అన్న తరుణములో ఆ దేవాది దేవుడే వారిని ఆదరించి వారిని ఓదార్చి వారు నడవవలసిన మార్గమును చూపియున్నారు. అటువంటి సందర్భములో
సందర్భములు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో కలవు. అందులో ఒకటి మనము ఏలియా జీవితంలో చూడగలము. అతడు బయలు ప్రవక్తల దగ్గర గొప్ప జయము పొందినప్పటికీ యెజబేలు నుండి తన ప్రాణమును కాపాడుకొనుటకు పారిపోయెను. మనము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనమును గమనించినట్లయితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను అని చదువుచున్నాము. అంతగా దేవుని నమ్మి గణపరిచి బయలు ప్రవక్తల ముందు గొప్ప అద్భుతములు చేసిన ఏలియా తన జీవితము మీద విరక్తితో ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థించుచుండెను. అంతటా ఎవరు అతని బలపరిచిరి. తండ్రి అయిన యెహోవా అది చూచి దేవదూతను పంపి తనకు అప్పమును నీళ్ల బుడ్డిని ఇచ్చి అతనిని బలపరిచెను. ఇక్కడ అప్పమును అనగా దేవుని యొక్క వాక్యమునకును, నీళ్లు అనగా పరిశుద్ధాత్మ అభిషేకమునకును సాదృశ్యముగా ఉండియుండెను. ఒకవేళ నీవు ఏలియా వలె ఇక నాకు ఈ జీవితము వద్దు ప్రభువా అని కన్నీటితో దేవునికి మొరపెట్టుచున్నావేమో, కాని దేవుడు నిన్ను నీ జీవితములో ఏ స్థితిలోనూ విడిచిపెట్టలేదనియు ఇక మీదట విడిచిపెట్టడనియు జ్ఞాపకముంచుకొనుము. ఏలియా అప్పమును నీళ్లను తీసుకొని ఏ విధముగా బలము పొందియున్నాడో అదే విధముగా దేవుని వాక్యమనే ఖడ్గము ద్వారా ఆత్మాభిషేకము ద్వారా బలము నొంది నిన్ను నీవు నూతనపరచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను చూచుచున్నారని మరువకుము. ఆయన నిన్ను ఆదరించి లేవనెత్తునని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా నిరీక్షణ గలవారమై జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆదరించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వారికి సమస్తం మేలుకి అన్ని జరుగునని ఎరుగును. ప్రభుని విశ్వసించు వారున్నాడును సిగ్గునందక నిత్యం జయించెదరు. ప్రభుని విశ్వసించు వారున్నాడును సిగ్గునందక నిత్యం జయించెదరు. ఆత్మ ద్వారా నాకు బయల్పరచెను, ఆత్మ ద్వారా నాకు బయల్పరచెను. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలుకి అన్ని జరుగునని ఎరుగుదు. ప్రభుని విశ్వసించు వారున్నాడును సిగ్గునందక నిత్యం జయించెదరు. ప్రభుని విశ్వసించు వారున్నాడును సిగ్గునందక నిత్యం జయించెదరు. అభిషేకంతో తన ప్రేమ నింపి అధైర్యం తొలగించి ఓదార్చెను, అధైర్యం తొలగించి ఓదార్చెను. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలుకి అన్ని జరుగున
సిగ్గుపడనీయడు. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలుకే అన్ని జరుగునని ఎరుగుదు. ప్రభుని విశ్వసించు వారెన్నడును సిగ్గునందక నిత్యం జయించెదరు. ప్రభుని విశ్వసించు వారెన్నడును సిగ్గునందక నిత్యం జయించెదరు. వ్యాధి బలహీనంతో క్షీణించినన్ వాగ్దాన వాక్యంతో స్వస్థపరిచెన్. వ్యాధి బలహీనంతో క్షీణించినన్ వాగ్దాన వాక్యంతో స్వస్థపరిచెన్. ఆకలి దప్పిగల నా ప్రాణంను, ఆకలి దప్పిగల నా ప్రాణంను మేళ్లతో నింపి సిరాదీచెను. మేళ్లతో నింపి సిరాదీచెను. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలుకే అన్ని జరుగునని ఎరుగుదు. ప్రభుని విశ్వసించు